హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరగ్రమ హాస్పిటల్స్ ప్రతిపాడు. నెలసరి సమయంలో బ్లీడింగ్ ఏది నార్మల్, ఏది అబ్నార్మల్? నార్మల్ గా నెలసర్లు అన్నవి ఎవ్రీ 28 డేస్ కి ఒకసారి రావాలి. కొంతమందికి 3 వీక్స్ కి ఒకసారి నెలసరి వస్తుంది, కొంతమందికి 5 వీక్స్ కి ఒకసారి నెలసరి అన్నది వస్తుంది. అది కూడా నార్మల్. ఒకసారి నెలసరి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది? యూజువల్లీ చాలా మందికి 4 to 5 డేస్ బ్లీడింగ్ అన్నది అవుతుంది. బట్ కొంతమందికి తక్కువ బ్లీడింగ్ అంటే 2 డేస్ మాత్రమే బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి కొంచెం ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది, అంటే 7 డేస్ వరకు కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. ఈ 2 to 7 డేస్ బ్లీడింగ్ అవ్వడం కూడా నార్మల్. నెలసరి టైంలో ఎంత బ్లీడింగ్ అవ్వాలి? రోజుకి 2 ప్యాడ్స్ కంప్లీట్ గా బ్లడ్ తో సోక్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ నార్మల్. నెలసరినప్పుడు పొత్తి కడుపులో నొప్పి రావడం, బ్యాక్ పెయిన్ రావడం ఉందా? అది కూడా నార్మల్. నెలసరినప్పుడు బ్లీడింగ్ ఏ కలర్ లో అవుతుంది? యూజువల్లీ బ్రైట్ రెడ్ కలర్ లో అవుతుంది. కొంతమందికి నెలసరినప్పుడు స్టార్టింగ్ లో, ఎండింగ్ లో ఓల్డ్ కలెక్టెడ్ బ్లడ్ పోవడం వల్ల బ్రౌన్ కలర్ లో బ్లీడింగ్ అవుతుంది. ఒక్కొక్కసారి బ్లడ్ తో పాటు సర్వైకల్ సెక్రెషన్స్ మిక్స్ అవ్వడం వల్ల లైట్ పింక్ కలర్ లో కూడా బ్లీడింగ్ అన్నది అవుతుంది. అది కూడా నార్మల్. మరి ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి? కొంతమందికి 21 డేస్ కన్నా ఇంకా ఫ్రీక్వెంట్ గా, కొంతమందికి 35 డేస్ దాటి ఇంకా లేట్ గా బ్లీడింగ్ అన్నది వస్తుంది. అది అబ్నార్మల్. కొంతమందికి బ్లీడింగ్ అన్నది 2 డేస్ కన్నా తక్కువగా అవడం, లేదంటే 7 డేస్ కన్నా ఎక్కువగా అవడం లాంటిది కూడా జరుగుతుంది. అప్పుడు కూడా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. హెవీగా ముక్కల కింద బ్లీడింగ్ అవుతుంది, ప్రతి గంట 2 గంటలకి మీరు ప్యాడ్ మార్చుకుంటున్నారు, బాగా హెవీగా బ్లీడింగ్ అవుతుంది అంటే అప్పుడు కూడా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. బ్లీడింగ్ అన్నది ఆరెంజ్ కలర్ లో అవుతుంది, మానం దగ్గర బాగా ఇచ్చింగ్ ఉంది అంటే దురద ఉంది, చెడు వాసన వస్తుంది అంటే అది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. బ్లీడింగ్ అన్నది బ్లూ కలర్ లో, డార్క్ పర్పుల్ కలర్ లో అవుతుంది అంటే గర్భసంచిలో కానీ అండాశయాల్లో కానీ ఏమైనా కాయలు ఉన్నాయేమో, ఎండోమెట్రియోసిస్ అన్న కంప్లైంట్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఒక్కొక్కసారి లైట్ పింక్ కలర్ లో అవడం అన్నది బ్లడ్ తక్కువ ఉండడం వల్ల, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల, ఓసీ పిల్స్ అంటే హార్మోన్ పిల్స్ వాడడం వల్ల కూడా జరగచ్చు. సో నెలసరి టైంలో మీకు బ్లీడింగ్ అన్నది ఎలా అవుతుందో చూసుకొని అవసరమైతే వెంటనే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.